You mannerless brat. How can you come inside without knocking the door? I'm sorry. Mr. Vattuchalam. Vatsalam. Oh, shut up and get out. I said shut up and close the door. Yes. వస్తుంది అమ్మ కడుపు కాల లోపల ఉంది చంద్రగదే తెల్లదొరే. చూపేమైనా ఖరాబ్ అయినదేమో సారు జర దావఖానికి వెళ్ళి చూపించుకోరాదు. పిచ్చిగా మాట్లాడే పిచ్చాసుపత్రులు చేర్పిస్తాను నిన్ను. ఏమే అడగడం మర్చిపోయాను. పైకి వెళ్ళి లంచ్కి ఏవే కావాలో అమ్మాయిని అడుగు. అట్లనే ఫిక్కర్లేదు. ఆ ముసలాడికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఏంటి టమీ? భోజనంలోకి కూరలేం చెయ్యాలనో నిన్ను అడగమన్నాడు సారు. నాటుకోడి పులుసు, వేటపోతు వేపుడు. అబ్బా గట్లనే. ఏవే కర్రీస్ కావాలన్నాడే? నాటుకోడి పులుసు, ఏటపోతు ఏపుడు. ఓ శ్రీ మొహం మండ, తెల్లోడు అచ్చ తెలుగులో ఎలా మాట్లాడతాడే? తెల్లదూరింది మళ్ళా. చెప్పింది షెడ్యూల్తో ఫోటోలు తీసిన చంద్రం బాబాయ్ను. నీ ప్రాణం తీస్తాను. అక్కడ ఉంది చంద్రగాడు కాదు, తెల్లదొరే. లేదు సారు, నీ మీద ఒట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. అక్కడ చంద్రగాడు లేడు, నువ్వు అయిపోయావే. Anyway, your father's country brat. ఇంకా దయ్యం లోపలికి వెళ్ళుంటే బూటుకాలతో తండ్రి ఉండేవాడు. ఈ రూమ్ తలుపు తెరవాలంటే మనం వచ్చిన బ్యాలెన్స్ చేయాలి. బ్యాలీ యా బ్యాలీ యా. నేను రెడీ. Come here, oh my cane sugar. Every hour, everywhere, when I am with you right here. What a look, what a lip. Give me more. With your smile, with your style. Love me forever. మరదల్లు పిల్ల మొత్తగుంది ఎవ్వారం. హోయ్ 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 హోయ్. మరదల్లి ఇల్ల నీకుంది శృంగారం. హోయ్ 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 హోయ్. రేగమంటే నీ చూపు ఆగుతుందన్న కైపు. కాసుకో ఇక మరి చూసుకో. మాటలెందుకు దొరబాబు, చేతలుంటే చవి చూపు. చూసుకో ఎగబడి తీసుకో. రేపో మాపో కాబోయేది ఈ పూటైతే ఏం పోయింది. నీకు రాసే ఉంది ఎందరో. మరదల్లు పిల్ల మొత్తగుంది ఎవ్వారం. హోయ్ 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 హోయ్. చేస్తానంటే నీ చెక్కిలి అనిపించవా. కావాలని వస్తానంటే కౌగిళ్ళలో బంధించనా. Show me your lovely face, welcome my dinners. Sunny days, snowy nights, let's enjoy all time. Hoy చాలా ఈ మోతాది ఇంకా కాస్త పెంచాలా. నచ్చేలా మోమాటం మాని మోజు తీర్చాలా. వాళ్ళు వీళ్ళు చూస్తారేమో, వేళ పాడ ఉండాలేమో అంటూ అడ్డు ఆపులేని జోరులు. మరదల్లి ఇల్ల నీకుంది శృంగారం. హోయ్ అహోయ్ అహోయ్ హోయ్.
Oh baby, be happy, let's sing and dance. నీ వల్ల నా సిగ్గు ఎగ్గు హారతిచ్చేదా ఓయ్ పిల్ల నీ బొగ్గల పండే కోరుగిచ్చేదా మెచ్చే కమ్మత్తల్లో చక్కా చక్కా ఆడిస్తుంది పడి కమ్మని కమ్మిరి పుట్టి తీరులా మరదల్లు పిల్ల మొక్కకుంద యవ్వనం ఓయ్ 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 మరదల్లి ఇల్ల అల్లుతుంది శృంగారం హాయ్ ఓహోయ్ ఓహోయ్ హాయ్ హాయ్ రెగ్గమంటే నీ చూపు ఆగుతుందన్న కైపు కాసుకో ఇక మరి చూసుకో మాటలెందుకు దొరబాబు చీకలంటే చవి చూపు చూసుకో ఎగబడి తీసుకో ఏ బొమ్మ పోగాబోయేది పోగైతే ఏం పోయింది నీకు నాకు రాసి ఉంది ఎన్నడూ మిమ్మల్ని చంపాడని మా అన్నయ్యని ఉరితీయబోతున్నారు. మరి మీరు తన కూతురు అమెరికా లేచిపోయిందన్న కోపాన్ని మీ కుటుంబం మీద చూపించి అప్పనిందలు వేసి మీ కుటుంబాన్ని బద్దలు కొట్టిన కసితేరక మీ అన్నయ్యని చంపాలని పథకం వేశారు బాబు. మీరు అడిగిందంతా నేను చేశాను. నేను అడిగింది మీరు చేసి పెట్టండి సార్. ఏం చెయ్యాలి? ఆ శ్రీనివాసులు గారిని మర్డర్ చెయ్యాలి. వాడిని చంపితే నేరం నీ మీదకి వస్తుంది. అతన్ని కాదు, కృష్ణమనాయుడిని చంపాలి. భార్యను అన్నను అనుమానించి శ్రీనివాసే అన్నను చంపాడని కేసు పెడదాం. అప్పుడు నాయుడు మన చేతిలో చస్తాడు, శ్రీనివాసు ఉరికమ్మానికి వేలాడి చస్తాడు. అయ్యో బాబోయ్, మీ కాళ్ళిటివ్వండి సార్, కడిగి దండం పెట్టుకుంటాను. ఒరేయ్ నీచుడా, మనల్ని చేరదీసి అన్నం పెడుతున్న మహానుభావుడు రా నాయుడు గారు. ఆయన్ని చంపాలని చూస్తావా? మీరాడిన నాటకానికి ఆ కుటుంబం బద్దలైపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూస్తారా? మీ అంతు తేలుస్తాను. ఏయ్! ఒరేయ్, చచ్చినోడా! రేయ్, నన్ను పెట్టుకోండి. నువ్వు ఈ మచ్చ కింద అక్కో, నేను ఈ తలుపు తీసుకుని పారిపోతాను. వాళ్ళు నా వెంట పడ్డా నన్నేం చేయలేరు. నువ్వు వెళ్ళి నాయుడు గారిని కలు. ఏయ్, ఎక్కడ కాదు, ఇటు రండి. అమ్మా, తలుపు తీయవే. రేయ్, వెళ్ళి ఆ ట్రక్కులో డీజిల్ తీసుకురండి. ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం. ఇల్లంతా చల్లండి. కానీ నాయుడు గారు వస్తున్నారు. నువ్వే నన్ను చంపడానికి వచ్చి మా అమ్మని చంపేశావు. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న మా అమ్మను ఉంచుకున్నాడని, నేను అక్రమ సంతానాన్ని అని ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న ఈ రహస్యాన్ని ఈ ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తా.
ఆ తరువాత నాయుడు గారి కుటుంబం పరువు ఇలా మంటల్లో కలిపోతుంది. అమ్మని, ఇది మా అమ్మ అయితే అక్కడ చచ్చింది ఎవరు సార్? నా భార్య. మా అమ్మ బ్రతికుంటే చాలా డేంజర్. ఇప్పుడు మీ అమ్మని చంపితే నా పెళ్ళాం ఏమైందని నలుగురికి అనుమానం వస్తుంది. అందుకే 4 రోజులు మా ఇంట్లో అట్టి పెడతాను. తన కూతురు లేచిపోయిందని, తమ్ముడు జైలు పాలయ్యాడని, అందుకే నా భార్యకు పిచ్చెక్కిందని అందరితో చెప్తాను. 4 రోజులు పోయాక ఆ పిచ్చిది తెలియక కరెంట్ షాక్తో చచ్చిపోయిందని శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో చేసి ఆ తర్వాత దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తాను. వాణ్ణి ఉరికంప వెక్కించి మీ అన్నయ్య గారిని కాపాడు బాబు. ఒరేయ్ చంద్రం, ఆ పిచ్చిది జన చెడ్డీలతో ఫోటోలు తీసిన చంద్రం ఉన్నప్పుడే నాకు అర్థమైందిరా. అందుకని కావాలనే పడిపోయినట్టు నాటకం ఆడాను. ఇంతకు ముందైతే సీతమ్మ ఒకటే ప్రాణాలు పోగొట్టుకునేది. ఇప్పుడు మీరందరూ కట్టకట్టుకు చూస్తారు. రే భక్తవత్సలం, నువ్వెంత బెదిరించినా ఎంతమంది కిరాయి మనుషుల్ని తెచ్చుకున్నా సీతమ్మ గారిని కోర్టుకు తీసుకెళ్ళడం ఖాయం. తీసుకెళ్ళు. నిజం చెప్పించి నీ అన్నను విడిపించి తీసుకొచ్చినా లాభం లేదురా. ఈ పాటికి కామేశ్వరరావు నీ అన్న శ్రీనివాసరావుని కట్టేసి వాడి కళ్ళ ముందే నీ వదిని పెళ్ళాడి వాడి కళ్ళ ముందే దాంతో కాపురం చేస్తూ ఉంటాడు. యాంటనీ, టేక్ దెమ్ టు కోర్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కంగారు పడకు, ఇది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. చరిత్రలో ఎవరికీ తెలియనిది, ఎవరు చేయని. మొగుడు చావకుండా, మొగుణ్ణి వదిలేయకుండా నిన్ను నేను పెళ్లి చేసుకోను. ఈ పూలు వాడు పెట్టాడు కదూ, బొట్టు వాడు పెట్టాడు. వద్దు. ఈ తాళి వాడు కట్టిన తాళి. ఇదేమిటో తెలుసా? పట్టు చీర. నేను పెళ్లి కొడుకుగా, నువ్వు పెళ్లి కూతురుగా జరగని పెళ్లికి ఆడంబరంగా కట్టుకున్న బట్టలు. ఈ పట్టు పెట్టుకో, ఈ గాజులు వేసుకో, కట్టుకో. కట్టుకోను, 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 ఇష్టం లేదో? లేదు. ఇంచెలించెలుగా కోసి వాడు చచ్చాకే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను. రామూర్తి, వాడు నీ తమ్ముడురా. ఆ కాముడు నీ మరదల్ని కీచుకుళ్ళా చేర్చబోతున్నాడు. వెళ్ళి కాపాడండి రా, కాపాడండి. ఒరేయ్, మీరు వెళ్ళకపోతే నేను ఊరేసుకు చేస్తాను. అప్ప
మిస్టర్ నాయుడు మర్యాదగా జీపెక్కండి. ఎవరు నీ కాకి పడలిచ్చింది? ఏ సీతమ్మని చంపారో నాకు ఈ సంఖ్యలు వేశారో ఆ సీతమ్మని నిజంగా చంపబోతున్నారు. షూట్, సంఖ్యలు తెచ్చేయి. మన స్నేహాన్ని తలుచుకున్నైనా ఛీ! శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్రయో సంస్మరణాత్ పుంసాం నాయుడు గారి కుటుంబ పౌరుషం ఇంకా బ్రతికే ఉందిరా. ఎదుటివాడు దండెత్తి వస్తే మేము 105 దూరం అన్నాడు రా ధర్మరాజు. మాది అదే టైప్. ఇంకా చూస్తారంటే వేసేయండి. రుక్మిణి పట్టుకొని బయటికి కట్టిపారండి. రుక్మిణిని
పెళ్లి చేసుకోవటం కుదరకపోతే చంపేస్తా చంపేస్తా. ప్రాణాలతో కావాలా? అయితే శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. ఈ దెబ్బ నాయుడు గారి కుటుంబానికి జరగని మచ్చగా మిగిలిపోతుంది. జరగని మచ్చగా మిగిలిపోతుంది. ఏయ్ కాముడు, నువ్వు మా నాన్నగారికి పుట్టిన బిడ్డవనే మమకారంతో నువ్వు బతకాలని వదిలేశాను రా. నువ్వు చేసిన తప్పు నానెత్తన వేసుకుని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు రుక్మిణి ఏమైనా చేశావో నరికి పోగులు పెడతాను రా. నాయుడు గారు, వాడు వాడు మీ నాన్నగారికి పుట్టలేదు. ఒక దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తే నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకూడదని మీ నాన్నగారు మీతో అబద్ధం చెప్పి నాకే ఊళ్ళో ఆశ్రయం ఇచ్చారు. 30 దేవతల సాక్షిగా చెప్తున్నాను, వీడు మీ నాన్నగారు రక్తం పంచుకు పుట్టలేదు బాబు. కన్నె తల్లినే సజీవ దహనం చేసి చంపాలని చూసిన ఈ దుర్మార్గుడు బతకడానికి వెళ్ళలేదు. వాడిని చంపేయి బాబు, చంపేయి. బావగారు, బాగా గుర్తుండాలని ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేశాను. మీ మాటే గెలిపించాను. త్వరగా రమ్ము, లైట్ పోవుచున్నది. గ్రూప్ ఫోటో తీయ వెళ్ళాను. ఉండు ఫ్రెండ్, వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రమాత ఆంధ్రపిత కలిపి లాగిస్తున్నాం. ఆంధ్రమాత ఆంధ్రపిత. కూర్చోమ్మా. మన అమ్మాయి హేమ కూడా ఉంటే ఎంత బాగుండేదు. కీర్తి, నువ్వు నా పక్కకొచ్చి కూర్చోమ్మా. వెళ్ళు. ఈ ఇంటి గ్రూప్ ఫోటోలో మిస్ అయింది హేమ ఒకతే. ఈ రోజు నుంచి కీర్తిలో హేమను చూసుకుంటాం. అవునండి. ఏమంటావు వాళ్ళు? అలాగే బాబు.